ఇంట్లోనే సింపుల్గా ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదా పిండి, కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. ఇలా తడిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అటుకులు, జీలకర్ర, సాల్ట్, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఆలోపు పిండి నానిపోతుంది. చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని చపాతీ పీట మీద పొడి పిండిని వేసుకొని వీలైనంత పల్చగా తాల్చుకోవాలి. మనం ఇక్కడ కొంచెం లావుగా తాలిస్తే సమోసా అనేది మెత్తగా వస్తుంది. మనకు వీలైనంత పల్చగా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఈ షీట్ని దాని మీద వేసేసుకొని రెండు వైపులా లైట్గా కాల్చుకోవాలి. మరి తిక్కువ కాలవకూడదు. ఇలా లైట్గా రెండు వైపులా కాలుస్తే సరిపోతుంది. ఇలా లైట్గా కాల్చుకొని తీసేసుకోండి. ఇప్పుడు ఈ షీట్స్ అన్నిటినీ ఇలా సైడ్స్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా సైడ్స్కి కట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ మనకు సమోసా చేయడానికి షీట్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం మైదా పిండిని ఇలా పేస్ట్ రెడీగా చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని మైదా పేస్ట్ని అప్లై చేసుకుంటూ ఇలా మధ్యలోకి హోల్ చేయండి. మరొకసారి సైడ్స్కి హోల్ చేస్తే మనకు కోన్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో స్టఫింగ్ని వేసేసుకుందాం. వేసేసుకొని మరి కొంచెం పేస్ట్ని పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా చేసేస్తే మనకు సమోసా అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే అన్నిటిని చేసుకొని రెడీగా ఉంచేసుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ ఓవర్ హీట్లో ఉండకూడదు. నార్మల్గా ఉండగానే సమోసాలు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా కాలనివ్వాలి. ఒక సైడ్ కొంచెం వేగాక ఇంకొక సైడ్ మళ్ళీ కాల్చుకోవాలి. సమోసా అంత తొందరగా కాలవు, టైం పడుతుంది. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి. టేస్టీగా ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసి తప్పకుండా నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.